మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని అన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న చోట్ల ఆ సంబంధిత ఇళ్ల వాళ్లు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీలో మోందా తుఫాన్పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారో మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మోందా తుఫాన్ అనేది మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు మోంతా తుఫాన్ మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ప్రభావం ఉంటుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు పైనుంచి సీఎం గారు, అట్లాగే అఫీషియల్స్, సెక్రటరీస్ అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మనకు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఎప్పటికప్పుడు మనకు రిపోర్ట్ వస్తుంది. ఎవ్రీ అవర్లీ రిపోర్ట్ కూడా వస్తుంది. వర్షం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అనేది. దానికి తగ్గట్టుగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని టీమ్స్ అలర్ట్గా పెట్టున్నాము. దాదాపుగా 65 టీమ్స్ పెట్టడం జరిగింది, రెస్పాన్స్ టీమ్స్. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం జరుగుతూ ఉంది. అట్లాగే పబ్లిక్ని కూడా అలర్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు రిహాబిలిటేషన్ సెంటర్ కూడా రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఎన్టీఆర్ జిల్లాలో ఏ మండలాలు గుర్తించారు? వాళ్ళని ఇప్పటికీ రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించారా ఏంటి? సో ప్రస్తుతానికి అయితే రిహాబిలిటేషన్ సెంటర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. నాకు మెయిన్లీ అర్బన్ ఏరియాలో వెస్టర్న్ కాన్స్టిట్యున్సీ అయితే ఉందో, వెస్ట్ మండల్, అది వల్నరబుల్గా ఉంది. ఎందుకంటే అక్కడ కొండ చర్యలు పడతాయి. అలాగే ఇబ్రాహీంపట్నంలో కొండపల్లి ఏరియా దగ్గర చిన్నలంక, పెదలంక ఉన్నాయి, అది వల్నరబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే మున్నేరు ప్రాంతాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా టోటల్ 189 రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాము. ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎప్పటికప్పుడు వర్షం చూసుకొని వాళ్ళ కన్వీనియన్స్ బట్టి తీసుకొచ్చి మనం రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. సార్, ఎన్టీఆర్ జిల్లాలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మందిని గుర్తించారా? వాళ్ళని ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లాలో 1104 ప్రెగ్నెంట్ లేడీస్ ఐడెంటిఫై చేసామమ్మా. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ నెక్స్ట్ వీక్ ఉన్న వాళ్ళకి అందరినీ మనం ట్రేస్ చేసాము. అందరినీ టచ్లో ఉన్నాము. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గర ఉన్న పిహెచ్సి కూడా మనము తరలించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వర్ష టైంలో కూడా ఇబ్బంది అనే బయటికి రాకుండా బయట ఉండండి. అలాగే ఏమైనా మీకు పెయిన్ ఏమైనా అనిపిస్తే వెళ్ళిన అడ్వాన్స్ రండి అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మనం అటెండ్ చేస్తున్నాము. ఇప్పటికే పిహెచ్సిలో, సిహెచ్సిలో, జీజీహెచ్లో కూడా కొంతమంది తీసుకొచ్చి కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వర్షం పెరిగే కొద్దీ అన్ని రకాలుగా అంటే మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి, అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోతున్న పరిస్థితి. డ్రైన్స్ కూడా పొంగి పొరులుతూ ఉంటాయి. అదేవిధంగా ఇటు చూసుకుంటే మొగల్రాజ్పురంలో రీసెంట్గా మన వర్షం పడితే కూడా హిల్ స్లిప్పింగ్ కూడా జరిగిన పరిస్థితి. వాళ్ళని ఐడెంటిఫై చేశారా? వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చారా? అదే నాకు 135 కుటుంబాల వరకు ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళందరినీ ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్కి మ్యాప్ చేసి పెట్టుకున్నాము. వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వర్షం స్టార్ట్ అయ్యాక నార్మల్గా వస్తారు. సో దానికి మనం సిద్ధంగా ఉన్నాము. దానికి పోలీస్ టీము, మున్సిపల్ కార్పొరేషన్ టీం, అలాగే రెవెన్యూ టీము అప్రమత్తంగా ఉండి వాళ్ళు అలర్ట్ చేస్తున్నాము. ఇంకా రోడ్లో వర్షం వచ్చినప్పుడు నార్మల్గా రోడ్ మీద నీళ్లు ఉంటుంది, కానీ హాఫ్ అన్ అవర్ రిసీడ్ అయిపోతుంది. వర్షం వచ్చే టైంలో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే బైక్లో వెళ్ళడము, అక్కడ జాయివాకింగ్ వెళ్ళడం చేయకుండా దయచేసి అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి, ఇంట్లో ఉండండి. మామూలు చెట్లు, హోర్డింగ్స్, బోర్డు దగ్గర ఎక్కువ ఉండకండి. అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ ఉండకండి. సో వర్షం ఆగిన తర్వాత బయటకు వచ్చి చూసుకోండి. కానీ వర్షంలో బైక్లో తిరగడం వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఆ వర్షం, వాటరు, అలాగే కనిపించదు, పడిపోతూ ఉంటారు, యాక్సిడెంట్ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి. సో మీ జాగ్రత్త మా సోల్ రెస్పాన్సిబిలిటీ. దానికోసం అన్ని ఏర్పాటు మన సైడ్ నుంచి చేయడం జరిగింది. మీ సైడ్ నుంచి కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఉన్నాము. దాన్ని కూడా అందరూ వాడుకోండి. ఏదైనా నంబర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము వెంటనే స్పందిస్తాము. టీం కూడా మీ దగ్గరకు వచ్చి దాన్ని మీకు అండగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తగిన ఏర్పాట్లు కూడా చేశాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు తమను అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశాము. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎవరైతే వర్షంలో జాయ్ రైడ్ కానీ వాటికి రాకూడదని చెప్పి కూడా కలెక్టర్ లక్ష్మీ షా అయితే సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా కమాండ్ కంట్రోల్ నుంచి.